ఢిల్లీలోని ఒక షాపింగ్ మాల్ లో భారీ ఎత్తున బంగారం స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. సెలెక్ట్ సిటీ మాల్ పై దాడి చేసిన ఐటీ అధికారులు సుమారు 80 కేజీల గోల్డ్ పట్టుకున్నారు. మరికొన్ని బంగారు దుకాణాలపై కూడా ఇన్కమ్ ట్యాక్స్ దాడులు కొనసాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, మొత్తం ఎంత బంగారం దొరికింది? ఇదంతా కూడా నోట్ల రద్దు తర్వాత కొన్నదేనా? ఢిల్లీలో ఈ సెలెక్ట్ సిటీ మాల్ అనేది చాలా ప్రముఖమైనటువంటి వాణిజ్య సముదాయం. ఇక్కడ అంతా ఈ పశ్చిమ దేశాలకు చెందినటువంటి వెస్టర్న్ విదేశీ బ్రాండ్లకు సంబంధించినటువంటి అనేక వస్తు సామాగ్రి, బట్టల దుకాణాలు అనేవి చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇందులో బంగారు దుకాణాలు కూడా ఉన్నాయి, నగల దుకాణాలు. దీనికి సంబంధించి ప్రధానంగా వస్తున్నట్టు విమర్శ ఏంటంటే, ఈ నోట్ల రద్దు ప్రకటించిన తర్వాత చాలా మంది ఈ నల్లధనాన్ని బంగారు రూపంలో మార్చుకున్నారు అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడైతే ఈ నగదు దుకాణాల్లో ఈ బంగారు దుకాణాల్లో ఈ బంగారు బిస్కెట్లను, బంగారాన్ని కొనుగొన్నారు, వాటన్నిటిని కూడా ట్రాక్ చేసి ఆదాయ పన్ను శాఖ అధికారులు ఇచ్చినటువంటి వీరంతా బృందాలుగా ఏర్పడి దాడులు చేస్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున జరపాలన్నది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం. అందులో భాగంగానే ఈ రోజు ఈ సెలెక్ట్ సిటీ మాల్ పై దాడి చేయగా దాదాపు 80 కిలోల బంగారం దొరికినట్టుగా సమాచారం. అదేవిధంగా ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. ఎక్కడెక్కడైతే ఈ బంగారు దుకాణాలు ఉన్నాయో అదేవిధంగా వాటి గత నెల రోజులుగా జరుగుతున్నటువంటి లావాదేవీలను కూడా పరిశీలించి అమ్మకం జరిగినటువంటి బంగారం యొక్క పరిమాణాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ దాడులు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున 80 కిలోల బంగారం దొరకడం అనేది ఒక రకంగా ఆశ్చర్యకరంగా ఉంది. అదేవిధంగా పెద్ద ఎత్తున ఢిల్లీలోని అనేక ఉన్నత వర్గాలకు చెందినటువంటి కాలనీలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి దుకాణాలపై కూడా దృష్టి సారించింది ఆదాయ పన్ను శాఖ అధికారులు. అదేవిధంగా అనేక చోట్ల కూడా దాడులు కొనసాగుతున్నాయి. అయితే కొన్ని చోట్ల మాత్రమే జరుగుతున్న దాడిలో ఈ బంగారం పెద్ద ఎత్తున పట్టుబడుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ నల్లధనం ఉపయోగించుకొని ఈ బంగారాన్ని కొనుగోలు చేసినట్టుగా ప్రాథమికంగా సమాచారం అందుతుంది. అయితే ఇది ఎవరిది, ఒక్కరిదేనా లేకపోతే ఏదైనా సంబంధించినటువంటి అధికారులదా లేదా అన్న అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. మొత్తానికి మరికొద్ది సేపట్లో దీనిపై మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది. రైట్, థాంక్యూ ప్రసాద్.